నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం. ముఖ్య అతిథిగా జ్యోతుల నెహ్రూ. పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీకి రాజీనామా. అంగరంగ వైభవంగా శ్రీ పరంజ్యోతి భాగవతి పద్మావతి అమ్మవారి జన్మదిన వేడుకలు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన. కరీంనగర్ జిల్లా కొక్కురకుంట గ్రామంలో సమస్యలను తీర్చాలని విన్నపం. నిరుపేదలకు వరం. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. కామారెడ్డి జిల్లా తెలంగాణ ఎరుకుల గిరిజన హక్కుల ఐక్య పోరాట సాధన సమితి కమిటీ. మంచిర్యాల జిల్లా లక్షటిపేట ప్రభుత్వ ఆదర్శ్ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఆచార్య. స్థానిక గోకవరం రోడ్డులో పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం వారి ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ కాకినాడ జిల్లా నేతృత్వంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం 2024లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటలో విస్తరణ మహోత్సవం మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తున్నానని, కొన్ని అపోహల కారణంగా రైతులు ఈ తోటలు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదని ఆయన అన్నారు. ఇవాళకి 30 సంవత్సరాలు అయింది నేను కాలేజీ. అప్పుడే చాలా మంది తీసేస్తున్నారు, నాతో పాటు వేసుకున్న అందరూ కూడా. మీరు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే దీనికి 100 సంవత్సరాలు మంచిదాగా, దీనికి 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు కూడా మీకు ఈల్డ్ ఇస్తుంది, ఈక్వల్ ఈల్డ్. నువ్వు వ్యవసాయాన్ని మొట్టమొదటి చేయడంగా చేయడం మొదలు పెట్టామో 100వ సంవత్సరంలో కూడా అదే రకమైనటువంటి దానికి ఆహారాన్ని నీరుని నువ్వు అందగలిగితే ఎక్కడ కూడా తగ్గకుండా అదే చేసేటువంటి జాతి ఈ పామాయిల్ చేస్తారు. సరే, ఇప్పుడు హైబ్రిడ్ జాతులు వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి. ఏదైతే సరే అదే గవర్నమెంట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఇది ఎదుగుపోతూ ఉంటారు. ఆ ఎదిగేటప్పుడు మనకు గెలబోయడం అనేది కష్టం. దీనికి టెక్నికల్ గా ఆ కోసేటటువంటి యంత్రాలు ఈ తోటను చంపేయకుండా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కానీ దీని మీద పరిశోధన చేయాలి. కొత్తగా మనకు తెచ్చే ఇతర దాని వల్ల మన నియోజకవర్గంలో చూసుకుంటే సుమారు 15,000 ఎకరాలు ఉన్నాయి. 4 మండలాల్లో కలిపి ఈ పామాయిల్ తోట ఉన్నాయి, ప్రస్తుతానికి ఉన్నాయి. ఈ సంవత్సరం మళ్ళీ 3,000 ఎకరాల దాకా పెద్ద గోకవరం మండలంతో తీసుకుంటే 4,000 ఎకరాల దాకా కొత్తగా తోట వేయడానికి ప్రోత్సాహం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని 4,000 ఎకరాలు వేయాలి. ఎందుకంటే ఓవరాల్గా నూనె యొక్క అవసరం మన దేశానికి 100% అవసరం ఉంటే ఇవాళ మనం వివిధ రకాలుగా పామాయిల్ కానీ, వేరుశనగ కానీ, నూనె కానీ ఇలా వివిధ రకాలైనటువంటి ధాన్యం ద్వారా తీసేది, కౌలు ద్వారా తీసేటువంటి నూనె కానీ, అన్ని రకాల నూనెలు కలిసి 60% మనం మన దేశంలో లభ్యమవుతాయి. 40% మన యొక్క ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గత 25 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో నాకు ఉన్న అనుబంధం విడదీయరానిదని ఆయన అన్నారు. ప్రజల, మా నాయకులు, మా సర్పంచులు అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు రాజకీయంగా నేనేదో రేపు ఉదయం ఎమ్మెల్యే అవ్వాలనో లేదంటే ఇంకో రకంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పుకున్నాను. చేస్తే ఈసారి చేయాలనుకున్నాను, నెక్స్ట్ చేయనని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ముందుకెళ్తాను చెప్పించి రాజకీయ ఆలోచనతోటి నేను ఏది చేయను. నాకుండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు
ఇక్కడ ఉండే నాయకులు, కేడరు వీళ్ళందరూ అభిష్టం మేరకు నేను ముందుకెళ్తున్నా అని చెప్పి తెలియదు. కూటమిలోకి వెళ్తున్నాను. పార్టీ త్వరలో వచ్చేస్తాను. రాజీనామా చేయడం కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది? మీకు ఎందువల్ల రాజీనామా చేస్తారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఓసారి శాసనసభ్యుని అయ్యాను, ఓసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. ఆ రోజున కూడా నేను త్రికరణ శుద్ధిగా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానో ఇంకో రకంగానో వాళ్ళు తీసుకుని టికెట్లు ఇచ్చుకుంటారు. దాంట్లో మనం పెండుం దొరబాబు నెగ్గుతాడంటే పెండుం దొరబాబుకి ఇస్తారు, వంగ గీత గారు నెగ్గుతుందంటే వంగ గీత గారికి ఇస్తారు. అది దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజలు దృష్టిలో పెట్టుకుని? నియోజకవర్గ ప్రజలు, మా కేడరు, మా నాయకులను దృష్టిలో పెట్టుకునే నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెదగాలి లేదంటే ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకుని వెళ్తా. కానీ నా కేడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరందరూ చూశారు. ఇంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్న కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం చేసుకోండి. మీ మీడియా సోదరులందరూ కళ్ళతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకెళ్దాము. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంట ప్రగతి నగర్లో శ్రీ పరంజ్యోతి భాగవతి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పేద వృద్ధులకు 100 మందికి వస్త్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రగతి నగర్లోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల చేతుల మీదుగా వస్త్రదానం చేయించడం జరిగింది. మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపలో పాలు పంచుకున్నారు. నమస్తే అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారి జన్మదిన వేడుకల సందర్భంగా సప్తదానాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు చింతకుంట ప్రగతి నగర్లో పేద వృద్ధులకి వస్త్రదానము జరిపినాము. అదేవిధంగా 9వ తారీఖు రోజు పేద గర్భిణీ స్త్రీలకు సీమంతం, 10వ తారీఖు నాడు శ్రమదాన మొక్కలు నాటడం, 12వ తేదీ నాడు రామ్నగర్ పబ్లిక్ స్కూల్లో విద్యాదానం, 13వ తేదీ నాడు ఆల్ ఫోర్స్ స్కూల్లో వైద్యదానము, 14వ తేదీ నాడు ధర్మదానము, 15వ తేదీ నాడు పరంజ్యోతి భగవతి జన్మదిన వేడుకలు ఆల్ ఫోర్స్ సత్సంగ్ సెంటర్లో జరుగుతాయి. మధ్యాహ్నం 12:45 అన్నదానము వాసవి వృద్ధాశ్రమంలో జరుగుతుంది. ఇక్కడ పేద వృద్ధులకి ఈరోజు మేము ఇందులో భాగంగా సప్తదానాల్లో భాగంగా వృద్ధులకి వస్త్రదానం జరిపాము, బ్లాంకెట్లు ఇచ్చాము. థ్యాంక్ యూ, నమస్తే. మేము వస్త్రదానం ఈరోజు జరిపినటువంటి బ్లాంకెట్స్ ఇచ్చిన పంపిణీ జరిగినటువంటి కార్యక్రమం దాదాపు 80 మందికి, తర్వాత పండ్లు కూడా ఇచ్చాము. నమస్తే అమ్మ భగవాన్ శరణం. మేము భగవతి పద్మావతి అమ్మ జన్మదిన సందర్భంగా సప్తదానాలు మేము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు చింతకుంటలో ప్రగతి నగర్లో బ్లాంకెట్ల పంపిణీ 80 మందికి ఈరోజు బ్లాంకెట్లను పంపిణీ చేయడం జరిగింది. అందుకు మేము చాలా సంతోషపడుతున్న పేద వృద్ధులకు అది పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రెండవ దానంగా మేము పేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం జరుగుతుంది, అన్నదానం చేయడం జరుగుతుంది, విద్యాదానం చేయడం జరుగుతుంది, అలాగే వైద్యదానం కూడా చేయడం జరుగుతుంది. ఇలా 7 రకాల దానాలు మేము చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ మాకు సహకరించి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. ఆ పరంజ్యోతి అందరి లోపల నిండిపోవాలి, అందరి లోపల ప్రేమ స్థితి, ఆనంద స్థితి, ఏకత్వ స్థితి రావాలని మేము కోరుకుంటూ ఈరోజు మేము సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా భగవాన్.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముమ్మడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శన విక్రయాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఒక్కొక్క కట్టి మళ్ళీ దాంట్లో ముంచి తీస్తే కానీ అది ఆ కలర్స్ రావు. స్పెషలైజ్డ్గా చేయాలి సార్. ఇది టైండి అన్నది మనకి తెలంగాణ నుంచి తీసుకున్నారు సార్. తెలంగాణ కోసం పేరండి. తర్వాత మన అప్పటిలో ఫోన్ చేసి దీంట్లో చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది అంటే ప్రాసెస్ ఎక్కువ. ఈ కారణం వేరే ఉంటారండి. ఇందాక సైజింగ్ కారణం వేస్తారండి. ఆ కలర్లో ముందు తర్వాత ఒక్కొక్క అర్థాలు సార్. అప్పుడు ప్రాసెస్ ఇది ఇక్కత్ అంటే ఇదే మోడల్ అంటారు. ఇక్కత్ అంటే ఇదే సార్. ప్రాసెస్ ఇదే ప్రాసెస్ ఇక్కత్ అంటే డిజైనింగ్ మారుతుంది తప్పని మారుతుంది సార్. ఇలా మాకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కరకుంట గ్రామంలో గల సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా గుంతలు పడి వాహనదారులకు రోడ్డు వెంట వెళ్లడం ఇబ్బందిగా ఉందన్నారు. గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు చెప్పినా సెక్రటరీ శ్రావణి మరియు స్పెషల్ ఆఫీసర్ సంతోష్లు పట్టించుకోవడం లేదని, అసలు ఊర్లోకి రావడం లేదని, అలాంటప్పుడు ఊరు సమస్యలు ఎలా తెలుసుకుంటారని ప్రజలు మండిపడుతున్నారు. శ్రీనివాసరెడ్డి, కొక్కరకుంట గ్రామానికి చెందిన వాడిని. గత కొంతకాలంలో ఈ డ్రైనేజీ తీయడం లేదు. ఈ బోర్ దగ్గర చెత్త పేరుకున్నది. దోమలు, ఈగలు, మళ్ళీ ఈ గుంతలు, ఇవి స్పీడ్ బ్రేకర్లు, ఇవి ఏవిగా పట్టించుకోవడం లేదు. గత కొంతకాలంలో సర్పంచులు ముగించుకున్నారు. ఇటు పనులు చేయడం లేదు. కావున ఇట్టి పనులు త్వరలో చేయగలరని నేను మాట్లాడుతున్నాను. స్పందించి స్పెషల్ ఆఫీసరు మరియు పంచాయత్ సెక్రటరీ గారు స్పందించి త్వరలో హరితకరణ ఇది ప్రారంభం చేయగలరని గ్రామ పంచాయతీ పోయి మీరు చెప్పిన. గతంలో ఇది మోరు తీసి క్లీన్ చేయమంటే కొద్దిగా చేసిర్రు, ఇంకా పూర్తి చేయలేదు. నీళ్ళు అన్నీ ఆగుతున్నాయి. మా ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళు. అవి కూడా బాగు చేయాలని, డ్రైనేజీ బాగు చేయాలని మేము కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా తెలంగాణ ఎరుకుల గిరిజనుల హక్కుల ఐక్య పోరాట సాధన సమితి కమిటీ ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో 7 న్యాయమూర్తులతో కలిసి ధర్మస్థానం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పు స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఏబిసిడీల వర్గీకరణ బిల్లు గొప్ప చారిత్రాత్మక తీర్పని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. ఎల్లయ్య తెలంగాణ ఎరుకల హక్కుల ఐక్య పోరాట కమిటీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఏదైతే 1/4/2024 నాడు సుప్రీంకోర్టు 7 సభ్యులతోటి
మరి ఏదైతే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చుండు గారిని ఆధ్వర్యంలోనే మరి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పుని మేము దాన్ని హర్షిస్తున్నాము, దాన్ని స్వాగతిస్తున్నాము. మరి అట్లాగే ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కూడా చేసుకోవచ్చని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. మరి దాన్ని చెప్పినందుకు మరి ఆ 7 న్యాయమూర్తులకు మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి మా తెలంగాణ ఎరకల హక్కుల ఐక్య పోరాట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అట్లాగే అయ్యా సనాతనంగా వస్తున్నటువంటి మరి ఎరకల గిరిజనులము దాదాపుగా 7 శతాబ్దాల నుంచి మేము ఈ పోరాటం చేస్తున్నాము. మరి నాడు ఏదైతే ఎరకల ఈ రిజర్వేషన్ పొందకంటే ముందు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము 1956లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని తెగలను ఎస్టీలో చేర్చినారు. మరి ఆ రోజు ఒక ఎరకల గిరిజన కులాన్ని తప్ప అన్నిటి చేర్చినారు. వాళ్ళందరూ దేశమంతా సంబరాలు జరుపుకుంటుంటే మా ఎరకల తెగవారు మరి సుఖదుఖంలో మునిగిపోయి మరి ఆ రోజు 1956లో మా పూర్వీకులు మరి తెలంగాణ ఎరకల ప్రదేశ సంఘాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగానే మరి ఆనాడు 1956 నుంచి 76 వరకు మేము పోరాటం చేస్తుంటే ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మరి ఈ యొక్క పోరాటాన్ని చూసి మరి సెప్టెంబర్ 30, 1976 నాడు ఎస్టీ రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు గుడక మేము నామమాత్రంగా ఈ రిజర్వేషన్లో పొందుతున్నాం, కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఎలాంటి ఫలితాలను ఉడక మేము అనుభవిస్తలేము. ఇవాళ మా ఉన్నాయి ఆ 33 కులాలలో ఉడక 2 లేదా 3 కులాలు మాత్రము ప్రభుత్వంగా వచ్చేటటువంటి ఫలాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇలా ఎస్టీ తెగల దాదాపుగా 70 సంవత్సరాల స్వాతంత్రంలోనే మరి మాకు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయంగా కానీ మరి ఆర్థికంగా కానీ మరి ఉద్యోగాలలో కూడా మేము శూన్యంగా ఉన్నాము. మరి ఏదైనా కులం ఉన్నదంటే అట్టడుగున ఉన్నటువంటి కులమే అని నేను ఇలా మీ సభాముఖంగా చెప్తున్నా. మంచిర్యాల జిల్లా లక్షటిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగంలో భాగంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ పి సురేష్ సార్కి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ సార్కి, అదేవిధంగా సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఎం సంతోష్ సార్కి, అదేవిధంగా ఎకనామిక్స్ విభాగాధిపతి శ్రీ ఎం తిరుపతి సార్కి, అదేవిధంగా లైబ్రేరియన్ సార్ నాగేశ్వరరావు సార్కి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి అధ్యాపక మిత్రులకి, అధ్యాపకేతర సిబ్బందికి, విద్యార్థులకి నా నమస్కారాలు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్తపల్లి జయశంకర్ సార్ అని చాలా తక్కువ మందికి తెలుసు. సార్ని ఎక్కువగా జయశంకర్ సార్ అంటారు. కొత్తపల్లి అనేటటువంటిది తక్కువ తెలిసినటువంటి విషయం. అయితే జయశంకర్ సార్ ఉద్యమం యొక్క స్ఫూర్తి, తెలంగాణ స్ఫూర్తి ప్రదాతగా పిలుచుకుంటాం మనం. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి ఒక ఉద్యమ శిఖరంగా చెప్పుకోవచ్చు జయశంకర్ సార్ని. జయశంకర్ సార్ ఎన్నో రకాల పదవుల్ని అలంకరించారు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఆయన అర్థశాస్త్రంలో ఎంఏ బనారస్ యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా ఎంఏ ఎకనామిక్స్ పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, తర్వాత బీఈడి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ప్రొఫెసర్గా సికే కళాశాల ప్రిన్సిపల్గాను, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గాను, 1991లో వైస్ ఛాన్సలర్గా తను పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా
సిఫెల్ అంటే ఇంగ్లీష్కి సంబంధించి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ సంబంధించి రిజిస్ట్రార్గా కూడా పనిచేశారు. ఇలా ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూనే సమర్థవంతంగా ఉద్యమంలో చురుకుగా పాల్గొని అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఉద్యమం అంటేనే జయశంకర్ సార్ అంటే ఉద్యమం లాగా ముందుకెళ్ళి ఉద్యమాన్ని ప్రభుత్వించారు జయశంకర్ సార్. జయశంకర్ సార్ గురించి అతని యొక్క ఆత్మకథ, ఈ జయశంకర్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువని అని చెప్పేసి భావించాడో ఏమో కొత్తపల్లి వెంకట్ గౌడ్ గారు అనుకుంటారు. బహుశా వెంకట్ గౌడ్ గారు ఇది ఒక ఒడబడి ముచ్చట అని చెప్పారన్నమాట.